నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం తప్పించే నేషనలిస్ట్ అప్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇవాళ టాపిక్లోకి వెళదాం. భూమ్యాకాశాల్లో బలగాలు బలోపేతమవుతున్నాయి. సాగర మథనంలో సైన్యం తలమునకలైంది. ముప్పేట దాడిలో శత్రువును గుక్క తిప్పుకోని విధంగా చుట్టుముట్టేందుకు వ్యూహం సిద్ధం చేస్తోంది భారత సైన్యం. అగ్రరాజ్యం అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది. దాని పేరు బెకా ఒప్పందం, బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్, బెకా. స్థూలంగా చెప్పాలంటే భౌగోళిక అంతరిక్ష సమాచారాన్ని పరస్పరం అందజేసుకునే ఒప్పందం ఇది. దశాబ్ద కాలంగా వాయిదా పడుతూ వస్తున్న బెకా అకార్డ్కు మోదీ సర్కార్ చొరవతో ముక్తి లభించింది. అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహాన్ని రూపొందించడంలో అసలు ఉద్దేశం ఏంటి? అమెరికా భారత్ల మధ్య జరిగిన బెకా ఒప్పందంలో ఏముంది? ఈ ఒప్పందం మన రక్షణ వ్యూహానికి ఎలా ఉపయోగపడుతుంది? చైనా సౌత్ ఆసియా స్ట్రాటజీకి లాసా కేంద్రం కానుందా? చైనా ఏర్పాటు చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ దేన్ని ఉద్దేశించి? జిన్పింగ్ రూపొందించిన మిలిటరీ సివిల్ ఫ్యూజన్ MCF వ్యూహంలో ఏముంది? ఇలాంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైనా కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ బెకా ఒప్పందం భౌగోళిక రాజకీయాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. మరోవైపు అమెరికా డ్రాగన్ను కట్టడి చేసేందుకు పటిష్టమైన ఇండో పసిఫిక్ వ్యూహాన్ని సిద్ధం చేసింది. మొత్తం 24 ఇండో పసిఫిక్ దేశాల ఆధారంగా పకడ్బందీ స్ట్రాటజీ రూపొందించింది అమెరికా. దక్షిణాసియా దేశాలపై పట్టు కోసం టిబెట్లోని లాసా నగరం కేంద్రంగా చైనా క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు ప్రయత్నాలు, బెకా ఒప్పందం ఒకేసారి జరగడం యాదృచ్ఛికం కాదు. క్వాడ్ ఏర్పాటు, బెకా ఒప్పందం, చైనా MCF వ్యూహం, అమెరికా ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, లాసాలో 10,000 అడుగుల ఎత్తులో 6,45,000 మీటర్ల విస్తీర్ణంలో క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు, ఇవన్నీ కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన తాత్కాలిక పాక్షిక శాంతి భగ్నమయ్యే స్థితికి ముందు దశ అని వ్యక్తం కాని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతను ప్రస్ఫుటం చేస్తాయంటారు విదేశాంగ నిపుణులు. దీన్నే గ్రేట్ పవర్ వార్గా పేర్కొంటున్నారు. అసలు బెకాతో ఏంటి ప్రయోజనం ఇప్పుడు చూద్దాం. అక్టోబర్ 27న న్యూఢిల్లీలో జరిగిన ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, భారత్ తరపున విదేశాంగ రక్షణ మంత్రులు జైశంకర్, రాజ్నాథ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన మూడో విడత 2+2 చర్చల్లో అణుశక్తి, సహజ వాయువు, చమురు, అంతరిక్షం, ఆరోగ్యం, సైబర్ సెక్యూరిటీ, రక్షణ రంగ వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలు ఇటువంటి అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే రక్షణ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు బెకా ఒప్పందంపై సంతకాలు చేశారు. సైనిక మోహరింపుకు కేవలం బలగాల సంసిద్ధత, సామర్థ్యము, సంఖ్య మాత్రమే సరిపోవు. కీలకమైన సమాచారం ఉండాలి. శత్రువు కదలికలను నిరంతరం చేరవేసే యంత్రాంగం ఉండాలి. వారికి ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉంచాలి. అంతేకాదు, అననుకూల వాతావరణాన్ని అదునుగా చేసుకుని బలహీన ప్రదేశాల్లో వైరి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. అలాంటి చోట ఉపగ్రహ ఛాయాచిత్రాలు, డ్రోన్లు వాడాల్సి ఉంటుంది. సరిహద్దుల్లో చీమ చిటుక్కుమన్నా తెలియాల్సిన అవసరం ఉంటుంది. గగనతలంలో శత్రువు నిఘా డేగల్ని పసిగట్టాల్సి ఉంటుంది. ప్రాదేశిక జలాల్లో నావల కదలికలు ఖచ్చితంగా కోస్ట్ గార్డులకు చేరాలి. ఈ అవసరాల ప్రాధాన్యతను గుర్తించిన రక్షణ, విదేశాంగ శాఖలు బెకా అకార్డ్కు మార్గాన్ని సుగమం చేశాయి. UPA హయాంలోనే బెకా ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరిగినప్పటికీ మన రక్షణ సమాచారం అమెరికాకు తెలుస్తుందన్న అభ్యంతరాల కారణంగా అది ఖరారు కాలేదు. అమెరికా సైనిక ఉపగ్రహాలు పంపే సూక్ష్మస్థాయి ఖచ్చితమైన స్థల సంబంధ డేటా, వాటికి సంబంధించిన రేఖాచిత్రాలను, వీడియోలను, ఇతర మ్యాప్లను భారత్ ఇప్పుడు నేరుగా పొందేందుకు వీలు కల్పించే ఒప్పందమే ఈ బెకా ఒప్పందం. ఉదాహరణకు, లదాఖ్లో చైనా దళాలు ఎక్కడెక్కడ ఎంత మేర విస్తరించున్నాయి, ట్యాంకులు, యుద్ధ సామాగ్రి ఎంత దూరంలో ఉన్నాయి, ఇలాంటి కీలక సమాచారాన్ని అమెరికన్ ఉపగ్రహాలు రియల్ టైంలో భారత్కు పంపిస్తాయి. సైనిక పరిభాషలో చెప్పాలంటే స్ట్రైకింగ్ టార్గెట్స్ విత్ పిన్ పాయింట్ యాక్యురసీ అని అర్థం. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కీలక సమాచారాన్ని పరస్పరం అందజేసుకునే ఈ రక్షణ బంధం ద్వైపాక్షిక చర్చల్లో ఓ మైలురాయి. అమెరికాకు దాదాపు 57 దేశాలతో బెకా ఒప్పందం ఉంది. రక్షణ రంగ తయారీలోనూ మన పాత్ర ఇప్పుడు పెరుగుతోంది.
విస్తృతమైన అమెరికా నిఘా ఉపగ్రహాల వ్యవస్థను వాడుకోగలిగిన కారణంగా క్షిపణి ప్రయోగ సామర్థ్యం కూడా మెరుగుపడింది. బెకాతో అధునాతన సాయుధ డ్రోన్లు సమకూరుతాయి. మన క్షిపణులు, శతఘ్నులు, డ్రోన్లు లక్ష్యాలను మరింత ఖచ్చితత్వంతో ఛేదించేందుకు ఈ ఒప్పందం విశేషంగా తోడ్పాటునందిస్తుంది. క్వాడ్ కూటమితో భారత్, జపాన్, ఆస్ట్రేలియాలకు చేరువైన అమెరికా ఈ వ్యూహాత్మక రక్షణ ఒప్పందాలతో చైనాను నలువైపుల నుంచి కట్టడి చేసేందుకు కార్యాచరణను సాగిస్తోంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో శత్రుదేశ కదలికలకు సంబంధించి నిర్దిష్ట సమాచారం పొందే అవకాశం ఇన్నాళ్లు భారత్కు లేదు. ముఖ్యంగా తూర్పు లదాఖ్, అక్సై చిన్ లాంటి 14,000 అడుగుల ఎత్తున ఉన్న యుద్ధ క్షేత్రంలో సైనిక మోహరింపులను వెంటనే తెలుసుకునే వీలుండేది కాదు. స్థానిక ప్రజల ద్వారానో, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారానో కాస్త సమాచారం లభించేది. ఇకపై ఉపగ్రహం ద్వారా సమాచారం తీసుకునే అవకాశం కలుగుతుంది. శత్రు కదలికలను ముందే పసిగట్టి రక్షణ చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ బెకా ఒప్పందం చాలా అద్భుతమైన మార్పుకు సంకేతంగా నిలుస్తోంది. చైనా కానీ, పాకిస్తాన్ కానీ చొచ్చుకొచ్చే లోపలనే వాటిని నిరోధించే వ్యూహాలతో రంగంలోకి దిగడానికి మనకు ఆస్కారం లభించినట్లయింది. అమెరికా వివిధ దేశాలపై జరుపుతున్న వైమానిక దాడులకు ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వీడియోలే ఆధారం. భారత్తో బంధం పెంచుకునేందుకు అమెరికా ఈ రహస్య సమాచారాన్ని అందజేసేందుకు అంగీకరించింది. రక్షణ రంగంలో సహకారానికి ఉపకరించే 4 మౌలిక కీలక ఒప్పందాల్లో ఇది చివరిది. ఉభయ దేశాల రక్షణ సంబంధాలను మరింత బలంగా ముడివేసే ఈ ఒప్పందంతో అత్యాధునిక మిలిటరీ సాంకేతికతను అందుకోవడానికి, రహస్య సమాచారాన్ని పంచుకోవడానికి వీలవుతుంది. ఇప్పటివరకు అమెరికా తన సైనిక అవసరాలకు మాత్రమే వాడుతున్న కీలక టెక్నాలజీని ఇకపై మనకు కూడా ఇస్తుంది. మ్యాప్లు, నాటికల్ చార్ట్లు, ఏరోనాటికల్ చార్ట్స్, అదేవిధంగా అన్క్లాసిఫైడ్ ఛాయాచిత్రాలు అందే అవకాశం ఉంటుంది. చైనాను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ప్రపంచ దేశాలను ఏకం చేస్తున్న అమెరికా ప్రయత్నాల్లో ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అత్యంత కీలకమైంది. గతంలో జిసోమియా, లెమోవా, కంకాసాపై సంతకాలు చేసిన ఇరు దేశాలు ఇప్పుడు బెకాతో 3 వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. 4 కీలక ఒప్పందాల్లో మొదటిది జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్, జిసోమియా, 2002లో కుదిరింది. ఇది భారత్తో అమెరికా పంచుకున్న రహస్య సమాచారాన్ని సంరక్షించడం కోసం చేపట్టిన చర్యలకు సంబంధించిన ఒప్పందం. 2016లో రెండో ఒప్పందం లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, లెమోవా కుదిరింది. రవాణాకు, మరమ్మతులకు ఇరు దేశాల సైన్యం పరస్పర సైనిక కేంద్రాలను ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందం ఇది. ఇక 2018లో మూడో ఒప్పందం ఇరు దేశాలు కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్, కంకాసా, COMCSSAపై సంతకాలు చేశాయి. భారత్కు అత్యున్నత మిలిటరీ సాంకేతికతను అమ్మేందుకు 2 దేశాల సైన్యాల మధ్య సహకారానికి ఈ ఒప్పందం వీలు కల్పించింది. ఇక ప్రస్తుతం చేసుకున్న బెకా ఒప్పందం వీటిలో చివరిది. మొత్తంగా బెకా ఒప్పందానికి సంబంధించిన విశ్లేషణాత్మకమైన వివరణ ఇది. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కౌంటర్ స్ట్రాటజీగా ముందుకు తెచ్చిన మిలిటరీ సివిల్ ఫ్యూజన్, MCF వ్యూహంలో ఏముందో ఇప్పుడు చూద్దాం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ CPC, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA, సెంట్రల్ మిలిటరీ కమిషన్ CMC, చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గ్వాన్బులు ఉమ్మడిగా సివిల్ మిలిటరీ ఫ్యూజన్ వ్యూహాన్ని తయారు చేశాయి. 2049 లక్ష్యంగా ప్రపంచ స్థాయి సైనిక ప్రమాణాలకు తగినట్లు ఎదిగేందుకు ఉద్దేశించిన వ్యూహం ఇది. అంటే నింగి, నేల, సముద్ర జలాల్లో ఏ దేశంలో అయినా యుద్ధం చేసేందుకు రూపొందించిన గ్రాండ్ ఆన్స్లాట్ స్ట్రాటజీ లేదా చైనా సౌత్ ఆసియా స్ట్రాటజీగా దీన్ని పేర్కొంటారు. MCF వ్యూహం ప్రధాన ఉద్దేశం రక్షణేతర రంగాల్లో జరిగే నూతన ఆవిష్కరణల్ని, సైనిక అనుభవం ఆధారంగా రూపొందించిన సాంకేతికతను సమన్వయం చేయడం అన్నమాట. ఏ దేశంలో అయినా మిలిటరీ పరిశ్రమలు, సివిల్ పరిశ్రమలు అంటే స్థూలంగా సైనికేతర పారిశ్రామిక రంగాలు వేరువేరుగా ఉంటాయి. సైనిక సంబంధమైన పరిశ్రమల్లో ఇతరులను అనుమతించారు. రక్షణ నిబంధనలకు విరుద్ధంగా సమాచారం బయటకు పొక్కుతుందనే కారణంగా ఈ నిషేధం ఉంటుంది. మన దేశంలో కూడా నిర్దిష్ట సైనిక విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు, బాధ్యులు మినహా వేరెవరిని మిలిటరీ పరిశ్రమల్లోకి అనుమతించారు. ఈ కారణంగా ఒక రంగంలోని కృషి, ఆవిష్కరణ సైనిక రంగానికి అందకుండా పోతుంది. మరోవైపు సైనిక విధులకు అనేక పరిమితులు కూడా ఉంటాయి. రహస్య సముద్ర రవాణా, బలగాల సంచారానికి అనేక నిబంధనలు అడ్డంకిగా ఉంటాయి. వివిధ పారిశ్రామిక సంస్థలను సైనిక అవసరాల కోసం ఉపయోగించుకోవాలన్నదే ఈ చైనా అనుసరిస్తున్న MCF వ్యూహంలో భాగం. ఉదాహరణకు
దక్షిణ చైనా సముద్రంలో లేదా తైవాన్లో కొన్ని ఇంజనీరింగ్ సంస్థలు PLAకు నేరుగా సహకరించి సరఫరా డ్రోన్లు, షిప్పింగ్ కంపెనీలు, సముద్ర రవాణాకు ఇప్పుడు తోడ్పాటును అందిస్తున్నాయి. దీన్నే క్రాస్ సీ ట్రాన్స్పోర్ట్గా పేర్కొంటారు నిపుణులు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థకు PLA నేరుగా ఆదేశాలు ఇస్తుందని పెంటగాన్ వర్గాలు ఇటీవలే గుర్తించాయి. అంటే అందరినీ యుద్ధంలోకి దించడమే ఇప్పుడు చైనా అమలు పరుస్తున్న ఈ MCF వ్యూహం. ఇందులో ప్రమాదాన్ని సైతం చైనా గుర్తించింది. దీనిని నివారించేందుకు సైనిక పరమైన కీలక సమాచారం సైనికేతర రంగాలకు పూర్తి స్థాయిలో తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏమాత్రం అనుమానం వచ్చినా సదరు అనుమానిత వ్యక్తిని మాయం చేసేస్తుంది. ఇక మరోవైపు టిబెట్లోని లాసా నగరంలో చైనా ఏర్పాటు చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ కథేంటో చూద్దాం. లాసా క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ రాబోయే రోజుల్లో బిగ్ డేటా ఇండస్ట్రియల్ బేస్గా మారనుంది. దీంట్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒప్పందంలోని దేశాలను భాగం చేసింది చైనా. మొత్తంగా దక్షిణాసియాపై పట్టును పెంచుకునే ప్రయత్నంలో ఇది ఒక భాగం. లాసా క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ను ప్రపంచంలో అతి ఎత్తైన క్లౌడ్ కంప్యూటింగ్ బేస్గా సుమారు 10,000 అడుగుల ఎత్తులో 6.5 లక్షల మీటర్ల విస్తీర్ణంలో 223.5 మిలియన్ల వ్యయంతో నిర్మిస్తోంది చైనా. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్లను గుప్పిట పెట్టుకునేందుకే BRI, దానికి తోడు క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది డ్రాగన్. అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహంలో ఏముందో ఇప్పుడు చూద్దాం. 24 ఇండో పసిఫిక్ దేశాలు వ్యూహాత్మకంగా కీలకమైన స్థానాల్లో ఉన్నాయి. 24 దేశాల్లో మెజారిటీ దేశాలు చైనాతో ఘర్షణను ఎదుర్కొంటున్నాయి. మరి ముఖ్యంగా ప్రాదేశిక జలాల వివాదం నానాటికి ముదురుతూ వస్తోంది. చైనా తన MCF వ్యూహానికి తోడుగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, పారిశ్రామిక డేటాబేస్, నేపాల్, పాక్లతో బంధాన్ని వాడుతోంది. దీనికి ప్రతిగా అమెరికా, భారత్లు పథకాన్ని రచిస్తున్నాయి. బంగ్లాదేశ్ చైనా ప్రభావంలోకి వెళ్లకుండా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మయన్మార్తో కూడా దోస్తీ చేస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇండో పసిఫిక్లోని దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు క్వాడ్గా ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఇండో పసిఫిక్ రీజియన్ను చైనా నుంచి కాపాడేందుకే క్వాడ్ అత్యవసరమని భారత్, అమెరికాలు భావించాయి. USSR, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత అంటే 1986 నుంచి ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికమైన పాక్షికమైన శాంతి నెలకొంది. దీన్ని చరిత్రకారులు బైగాన్ ఏజ్ లేదా లాంగ్ పీస్గా అభివర్ణిస్తుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, భారత్తో చైనా కయ్యం, ఫ్రాన్స్లో అంతర్జ్వాల, యూరప్లో డెమోగ్రఫిక్ చేంజెస్, కరోనా విలయం, పశ్చిమాసియాలో సంక్షోభం, బ్రిటన్, అమెరికాల మధ్య పెరిగిన దూరం, రష్యా మధ్య మార్గ వ్యూహం నేపథ్యంలో మరోసారి గ్రేట్ పవర్ వార్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారు అంతర్జాతీయ పరిశీలకులు. ఈ వార్లో భారత్ అత్యంత కీలకంగా వ్యవహరించనుంది. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఈ ఆర్టికల్స్ని మీరు www.nationalisthub.com వెబ్సైట్లో కూడా వీక్షించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.